సో హలో గైస్, ఇవాళ మనం నరుటో డ్రాయింగ్ వేయబోతున్నాం. సో అవుట్లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూడండి. ఒక నిమిషం. సో గైస్, అవుట్లైన్ అయితే చూడండి ఇలా ఉంది. సో అవుట్లైన్ వేసేసా, కొంచెం చార్కోల్తో ఇప్పుడు వేసేసా. ఇప్పుడు ఒక 5 minutes బ్రేక్ తీసుకొని వేసా. ఓకే. సో గాయస్, ఇప్పుడు నేనైతే ఇక్కడ లైట్గా షేడ్ చేసేసాను 2B పెన్సిల్తో. ఇప్పుడైతే నేను 4B గ్రేడ్ పెన్సిల్తో అయితే షేడింగ్ చేస్తున్నాను. సో చూడండి, ఇలా స్లోగా చేయాలి గాయస్. తర్వాత ఇంకా ఇక్కడ ఫైర్ది కూడా ఉంది గాయస్. ఇక్కడైతే ఇదైతే చాలా హార్డ్. సో ఇప్పుడైతే ఇటు సైడ్ వేస్తున్నాను. సో షేడింగ్ చేసే బదులు అయితే మేక్ షూర్ మీ పెన్సిల్ అయితే షార్ప్గా ఉండాలి. సో ఇప్పుడు చేసేద్దాం. సో షేడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లాండింగ్ అయితే బ్రష్తో ఇచ్చేసేద్దాం. సో ఇలా స్లోగా చేయాలి, ఫ్రీ హ్యాండ్తో. సో నేనైతే వ్లాగ్ చేయాలంటే మీరు కామెంట్ చేయండి గాయస్. 100 likes వస్తే నేనైతే వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో మీరు ఈ హెయిర్కి చార్కోల్ పెన్సిల్ లేకపోతే గ్రేఫైట్ 10B పెన్సిల్తో కూడా చేయొచ్చు. తర్వాత షేడింగ్ అయిపోయాక ఒక క్లాత్ తీసుకోవాలి గాయస్, ఇలా వేస్ట్ క్లాత్. తర్వాత ఇలా స్లోగా స్మచ్ చేయాలి స్మూత్ కానికి. ఇలా రౌండ్గా చేయాలి. సో నేనైతే డీటెయిలింగ్ లాస్ట్కి చేస్తాను. సో గాయస్, ఇప్పుడైతే హెయిర్ అయితే అయిపోయింది. ఇప్పుడు రియలిస్టిక్ లుక్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో గైస్, మన హాఫ్ బయట అయితే అయిపోయింది. ఇప్పుడు చార్కోల్ పెన్సిల్తో. సో గైస్, ఇప్పుడు మళ్ళీ దీన్ని అయితే షార్ప్ చేయాలి. ఇది ఒక పెద్ద పని గాయస్. ఇప్పుడు షార్ప్ చేద్దాం. Head over heels for that someone. Head for the hills for nothing. Running, scared, screaming at the top of my lungs. In my many minds, my heart doesn't always agree. What I'm thinking inside. Think about it, your gut can lie. When you're hungry but it hurts too. Do you actually wanna die? No matter how bad it tastes, I want it. Here's a metaphor for my life. I'm eating McDonald's to get healthy. Tell me how that makes sense. సో గ్యాస్ ఇప్పుడైతే మనం టేబుల్ రిమూవ్ చేద్దాం. స్లోగా రిమూవ్ చేయాలి, ఎందుకంటే పేజ్ కూడా డ్యామేజ్ కావచ్చు. అందుకే మనం స్లోగా రిమూవ్ చేద్దాం. సో ఇప్పుడు నేనైతే రిమూవ్ చేస్తున్నాను.
సో క్లీన్గా కనిపిస్తుంది గాయస్. ఇలానే క్లీన్గా తీయాలి. అందుకే నేను వాటర్గా టేప్ చేసుకుంటాను ఇలాగా. సో అయితే ఇప్పుడైతే ఈ టేపులు అయితే సైడ్కి పెట్టేద్దాం. ఇప్పుడైతే ఈ టేపులు అయితే రిమూవ్ చేస్తున్నాను. సో స్లోగా రిమూవ్ చేయాలి. అరే ఈ పేపర్ అయితే కొంచెం డ్యామేజ్ అయింది గాయస్, అయినా కానీ స్లోగా రిమూవ్ చేద్దాం. పేపర్ వచ్చేసింది. సో గాయస్ ఫస్ట్ అయితే మంచిగా వచ్చింది. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ టేపులు అయితే రిమూవ్ చేద్దాం. ఏం చేద్దాం? ఇలానే మీరు డ్రాయింగ్ చేసినప్పుడు బార్డర్స్ కూడా పెట్టేసుకోవాలి గాయస్. సో ఇప్పుడైతే లెఫ్ట్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం డ్యామేజ్ అయింది గాయస్. ఇది కూడా అట్లనే వచ్చింది గాయస్. మీరైతే చూడొచ్చు కొంచెం పేపర్ అయితే వచ్చేస్తుంది. సో గాయస్ ఇప్పుడైతే కింద టేప్ అయితే రిమూవ్ చేద్దాం. సో నేనైతే రిమూవ్ చేస్తున్నాను. సో ఇదైతే ఇప్పుడు ఈ టేప్ రిమూవ్ చేయాలి. గాయస్. సో నీట్ క్లీన్గా వచ్చేసింది గాయస్. ఈ సైడ్స్ పైన సో అయితే 4 సైడ్స్ అయితే తీసేసాను. మన ఓవరాల్గా డ్రాయింగ్ అయితే సో అయిపోయింది. ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్. దానికంటే ముందు అండ్ ఒక నిమిషం నా సైడ్ చూపెడతాను మీకు. సైడ్ అయితే పెట్టేద్దాం ఇక్కడ. ఇప్పుడు మీరైతే కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అయితే ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటూ సినిమాటిక్ షార్ట్స్.